ప్రభు అంటున్నాడు, సహోదరి సహోదరుడా, స్పష్టం చేస్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు, ఇంకా ద్వేషములు, కక్షలు, పగలు, విభేదాల్లో, కలహాల్లో మగ్గిపోతున్నావేమో. అలాంటి చీకటి జీవితము నీకు శోధనలు, నీకు శాపమును, నీకు దరిద్రతను, నీకు లేమిని, నీకు అశాంతిని, నీకు కష్టమును, నష్టమును చేర్చే ఆ యొక్క చీకటి జీవితంలోంచి నువ్వు మరలుగొల్పాలని, నిశ్చయముగా నువ్వు వెలుగులో సత్యం కొరకాయి, న్యాయం కొరకాయి, ధర్మం కొరకాయి, ప్రేమ కొరకాయి, క్షమాపణ కొరకాయి, ప్రేమాగుణం కొరకాయి తపించాలని ప్రభువు నీ కొరకాయి వెలుగుగా వచ్చినాడు. అట్టి వెలుగును దూరం చేసుకొనికి, అట్టి వెలుగునకు వ్యతిరేకంగా ఎన్ని దినాలు ప్రయాణిస్తావు, ఎన్ని దినాలు అట్టి వెలుగుకు చీకటిమైనటువంటి క్రియలతో ఎదురాడుతావు. నీ జీవితం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది? స్వల్పమైన జీవితాల్లో కక్షలు, పగలు, దేశాలు. సహోదరి సహోదరుడా, ఇకనైనా మరలుకో. నీకు వెలిగియాలని, నీ క్షేమం ఇవ్వాలని, నీకు నెమ్మది ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని, నీ కుటుంబం వెలగాలని, నీ కుటుంబం ఆశ్రయించబడాలని, నీ కుటుంబం దీవించబడాలని, నీ కుటుంబం వర్ధిల్లాలని, నీ కుటుంబంలో క్షేమం సమాధానం కావాలని, నీ కుటుంబాల్లో అందరూ సంతోషంగా ఉండాలని, నీ కుటుంబాల్లో ప్రతి విధమైనటువంటి కొరత నుంచి, ప్రతి విధమైనటువంటి అశాంతి నుంచి విడుదల పొంది శాంతి, సమాధానం, నెమ్మది కావాలని దేవుడు వెలుగుగా వచ్చినాడు. ఆ వెలుగును దూరపరుచుకుంటే, వెలుగునందు మీరు అసహ్యపడితే, చీకటిలో మరణాంధకారంలో కొట్టుమిట్టాడుతూ విలవిలలాడుతున్నప్పుడు, ఆ నరకాగ్నిలో తరలిస్తున్నప్పుడు, ఆ నిత్యరాజ్యంలో విలపిస్తున్నప్పుడు ఎవ్వరు మీ దరి చేరేవారు లేరు. లోకములో ఒకరినొకరు నేనున్నాను నీకు అండా నచ్చునేమో. ఈ జీవితం ఏ పాటిదో లక్ష్యం ఉంచి నిత్యరాజ్యముల కొరకాయి సిద్ధపడినటువంటి ఆ రాజ్యములకు సిద్ధపడవలసిందిగా ప్రభువారు సెలవిస్తున్నాడు. నీ శాపమును, నీ దోషమును నీ పరిహరింపజేసి, నీకు శాంతి, సమాధానం, నెమ్మదిచ్చి, నీకు నిత్య సమాధానమును, నెమ్మది అనుగ్రహించి నిన్ను వెలుగులో నడిపించుటకు దేవుడు నీతో దినమున సూటిగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రకటిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఈ నీ మాటలను, ప్రభు మాటలను లక్ష్యమంచి ఇకనైనా నీ యొక్క చీకటి అంటే దరిద్రత, లేమి, కొరత, ద్వేషము, పగ, కక్ష వీటన్నిటి నుంచి విడుదల పొంది ప్రేమ, సమాధానం, నెమ్మది అనే వెలుగులోకి నువ్వు అడిగినే నెలలా నిశ్చయముగా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకములో శ్రేష్ఠ జీవితమును, మరణించిన తర్వాత పరలోకమందు నిత్య రాజ్యమునకు మీరు వారసులుగా అవుతున్నావు. అటు భాగ్యము మీకు అందరికీ
ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపా కలిగిన దేవా స్తోత్రాలు. దీనినా ఈ నీ మాటలు ప్రభు ఎప్పుడైనా వినగలిగినారు వారికి తండ్రి చీకటిని దూరపరిచి నీ వెలుగును నీ ప్రసన్నతను వారికి అనుగ్రహించి వారి శోధన వేదన నుంచి వారికి విడుదలించి వారి యొక్క ప్రతి విధమైనటువంటి రుగ్మతుల నుంచి విడుదలించి వారి నిశ్చయముగా తండ్రి నీ వెలుగు పాత్రవుటకు సహాయం ఇచ్చేమని వారి హృదయములు మీ తట్టు ఆకర్షిస్తున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఆశీర్వదిస్తున్నామని పరమ తండ్రి.